ఇప్పుడు అధికారులు లేరు, మీరు అధికారులు ఉందని చెప్పారు, అధికారులు వెనకాల ఉండి చేసేవాడిని. ఇప్పుడు కేంద్రంలో కూడా మీరు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే పరిస్థితి లేదు. ఇటు ఒక రాష్ట్రాల్లోనూ ఒక రాష్ట్ర అధికారులు ఉండేవారు, అది కూడా వాళ్ళతో కోల్పోయారు. అంటే ప్రజలకు మీరు ఏం చేయాల్సున్నారు, ఏం చెప్పదలుచున్నారు, అసలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారు కమ్యూనిస్ట్ దేశంలో? నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తానండి. మీకు 50 ఎమ్మెల్యేలు లేరు కదా, 25 లేరు కదా, 20 లేరు కదా అని అంటుంటారు. విద్యుత్ అనేది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. దానికంటే నిత్యావసర వస్తువు ఇప్పుడు ఏది లేకుండా అయిపోయింది. దాన్ని ప్రైవేట్ పరం చేయాలని 2000 సంవత్సరంలో ప్రయత్నం జరిగింది. అది ఆనాడే ప్రైవేట్ పరం కనుక అయిపోయి ఉంటే ఇవాళ యూనిట్ 20 రూపాయలు 15 రూపాయలు అట్లా ఉండేది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు అనేది మనం ఊహించగలిగే వాళ్ళమా? ప్రైవేట్ పరం అయిపోయి ఉంటే. అది ఇంకా ప్రభుత్వ రంగంలో ఉండబట్టే వ్యవసాయంలో రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అదేదో దయాదాక్షిణాలకి ఇవ్వటంలే. వ్యవసాయ రంగం మీద 60% మంది ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు వ్యవసాయ రంగం ఆహార భద్రత మనకు ఉన్నది. అట్లనే దళితులు, ఆదివాసీలు, బీసీలకు సంబంధించి వాళ్ళకి కానీ 200 లోపు యూనిట్లు కరెంటు వాడుతున్నటువంటి పేదలకు కానీ సబ్సిడీలు కానీ కొంచెం వాళ్ళు కరెంట్ ఇవ్వగలుగుతున్నారు. అంటే ఒక సామాజిక న్యాయం కోసం ఇవాళ నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ వాళ్ళు ఉండేయా? వ్యవసాయ రంగానికి ఈ రకమైనటువంటి ఉచిత కరెంటు కానీ ఇట్లాంటి సరసమైన ధరలకి మధ్యతరగతి ప్రజలకి ఇవాళ మధ్యతరగతి ప్రజలు కరెంటు వాడగలుగుతున్నారంటే 4 యూనిట్ 4 రూపాయలు 5 రూపాయలు ఉండబట్టి వాడగలుగుతున్నారు తప్ప 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు అంటే వాడలేరు కదా. దిగువ మధ్యతరగతికి ఏం అందుబాటులో ఉండేది కాదు కదా. ఇది కమ్యూనిస్టులు చేసినటువంటి విద్యుత్ పోరాటం, ప్రపంచ బ్యాంక్ సంస్కరణల వ్యతిరేక పోరాటంలో జరిగిన దానివల్ల వచ్చింది. అధికారంలో లేకపోతే ఏమైంది? ఇవన్నీ కమ్యూనిస్టులు చేసి సాధించినాయి కదా.